ఇదిగో మీకోసం శ్రీ అయ్యప్ప స్వామి కథను శ్రద్ధగా, భక్తితో తెలుగులో అందిస్తున్నాను. శ్రీ అయ్యప్ప స్వామి జన్మ కథ. పూర్వకాలంలో దేవలోకాన్ని భయంకరమైన రాక్షస రాజు మహిషి తీవ్రంగా బాధించేది. ఆమెకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల విష్ణు, శివుల సంతానమే నిన్ను సంహరిస్తుంది అని తెలిసింది. కాని శివుడికి సంతానం ఉండదని ఆమె గర్వించింది. అయితే దేవతల రక్షణ కోసం విష్ణువు స్త్రీరూపమైన మోహినిగా అవతరించాడు. ఆ మోహిని రూపాన్ని చూసి శివుడు మోహితుడయ్యాడు. అలా శివ, విష్ణు తత్వాల నుండి ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే అయ్యప్ప స్వామి. పాండల రాజు వద్ద బాల్యం. ఆ దివ్య శిశువు అడవిలో తామరపువ్వుపై పడి ఉండగా పాండల రాజు ఆయనను కనుగొని తన కుమారుడిగా పెంచుకున్నాడు. ఆయనకు మణికంఠుడు అని పేరు పెట్టారు. చిన్ననాటినుంచే మణికంఠుడు అద్భుత శక్తులతో, ధర్మం, కరుణతో ఎదిగాడు. మహిషి సంహారం. క్రమంగా మహిషి పీడ తాడలేక దేవతలు అయ్యప్పను ప్రార్థించారు. మహిషి రాక్షసిగా మారి యుద్ధానికి వచ్చింది. ఘోర యుద్ధంలో మణికంఠుడే మహిషిని సంహరించాడు. ఆమెకు మోక్షం ఇచ్చాడు. దేవలోకం ఆనందంతో నిండిపోయింది. శబరిమలలో అవతారం. తన అసలైన దైవస్వరూపాన్ని వెల్లడించిన అయ్యప్ప స్వామి, నన్ను భక్తులు ఇక్కడ శబరిమలలో ఆరాధించాలి అని చెప్పి ధ్యానమగ్గుడయ్యాడు. అప్పటినుంచి శబరిమల క్షేత్రం మహాతీర్థంగా మారింది. భక్తులు 41 రోజుల వ్రతం, ఇరుముడికట్టుతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆయనకు శరణు వేస్తారు. అయ్యప్ప స్వామి సందేశం. అయ్యప్ప స్వామి మనకు చెప్పిన ప్రధాన బోధలు: అందరూ సమానమే. అహంకారం త్యజించాలి. ధర్మ మార్గంలో నడవాలి. శ్రమే దైవ సాక్షాత్కారం.